నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రణయ్, అమృత ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు వెలువరించడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న, ముద్దాయిలుగా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని A1, A2, A3లుగా ఇలా చేయడం. వారికి డెత్ సెంటెన్స్, అదేవిధంగా లైఫ్ సెంటెన్స్ ఇవి కూడా అన్నీ ఖరారు చేయడం కూడా జరిగిపోయినాయి. అయితే ఇందులో మానవీయ విలువలు ఎంతవరకు ఉన్నాయి, మానవీయ కోణం ఏం చెబుతోంది, మరి అదేవిధంగా మానవ బంధాలు, సంబంధాలు మరి శాశ్వతంగా ఉండాలి అంటే మరి చట్టం చేతులకు మనం వెళ్ళాలా, లేకపోతే చట్టం మన చేతుల్లో ఉంచుకోవాలా, ఎవరి చేతుల్లో ఎవరు ఉంటే బాగుంటుంది అన్న ఒక కోణం కూడా ఇటీవల కాలంలో బయటకు వస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సుభాషిణి గారు. వీరు అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ సుభాషిణి గారు, నమస్తే మా. నమస్కారం సార్. రైట్, అమృత ప్రణయ్కి సంబంధించిన కేసు మొత్తానికి ఒక ఫైనల్గా హీరింగ్ అనకూడదు కదా, ఫైనల్గా ఒక జడ్జిమెంట్ వచ్చేసింది. దీనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా. అంటే తండ్రిగా మారుతిరావు గారు కరెక్ట్ చేశారా, ఒకవేళ తప్పు చేశారా, లేకపోతే అమృత ఒక బిడ్డగా తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఒక ప్రేమికుడిగా ప్రణయ్ ఆయన యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, మరి అదేవిధంగా మిగతా ఎవరైతే ఇండల్జ్ అయి ఉన్నారో ఇందులో అంతా వాళ్ళ యొక్క పాత్రలు, మానవీయ విలువలను మానవీయ కోణంలో చూస్తే ఎలా ఉంటుందంటారు, మీరేమంటారు? ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఫర్ ఎవ్రీ ఒక క్రైమ్కి లేకుంటే ఫర్ ఎవ్రీ రీజన్ ఏదో ఒక అంశం మీద వాదించినా, ఏది చేసినా కానీ ఒక కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది. అది అంటే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు 4 విధాలుగా వాళ్ళ యొక్క వ్యాపార రీత్యా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, లేకుంటే ఏదైనా కోణంలో సమాజంలోకి అడుగు పెడతారు. ఎవ్రీథింగ్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్, ఒక కుటుంబం నుంచి. కుటుంబం నుంచి మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అది కుటుంబ విలువల నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కుటుంబం విలువ చాలా గొప్పదిగా భావించాలి ఫస్ట్. దెన్ స్టెప్ ఆఫ్ సోషల్, అంటే బయట సామాజికంగా అడుగుపెట్టినప్పుడు, సమాజంలో వస్తున్నప్పుడు సామాజిక విలువలు అన్నది వస్తుంది. అప్పుడు ఓవరాల్గా మనము ఒక ప్రదేశం అంటే ఒక స్థితిగతులని, అంటే ఒక దేశ స్థితిగతులను తీసుకొని ప్రపంచం తీసుకున్నప్పుడు మానవ విలువలు అన్నది ఎక్కువ స్థాయిలో మనం ఆ దృష్టికోణం నుంచే చూడాలి. కుటుంబ స్థాయిలో వస్తే కుటుంబ విలువలు ఏం చెప్తుంది, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు ఎదగాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, నిర్మాణం ఉండాలని ఒక తల్లిదండ్రుల ఆకాంక్ష. ఒక తండ్రి తరఫు నుంచి ఎప్పుడైతే మనం ఫస్ట్ ఒకవేళ చట్టాన్ని మనము దృష్టిలో తీసుకున్నప్పుడు చట్టం ఏం చెప్తుంది, 18 సంవత్సరాలు పైబడిన ఎవరైనా యువకులు కానీ యువకులు ఉంటే వాళ్లకు వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు పర్సనల్ లైఫ్, వాళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది, వాళ్ళు డిసిజన్ మేకింగ్ దే కెన్ డూ ఇట్. ఒక సిటిజన్గా వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. వాళ్ళు 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఏ విధంగా కూడా వాళ్ళు ఈ సొసైటీని ఖరాబ్ చేసే వాళ్ళు కాదు అన్నట్టుగా ఒక భావన మనం ప్రకటిస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈమె 18 సంవత్సరాల పైబడిన మహిళ, ఆఫ్టర్ 18 ఓన్లో ఆమె పెళ్లి చేసుకున్నది. షీఈ్ ఎ మేజర్ అన్నప్పుడు ఒక సిటిజన్కి పరిపూర్ణమైన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం నుంచి వచ్చే పరిపూర్ణమైన హక్కులు, అధికారాలు కానీ, లేకుంటే ఆమె కుటుంబ పరంగా కానీ ఎవ్రీథింగ్ షీఈ్ ఎ ఇండివిజువల్ పర్సన్, సిటిజన్గా కింద కౌంట్ చేస్తున్నాము. చట్టం ఆమెకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటుంది. అక్కడ వరకు ఆమె పాత్ర. ఎప్పుడైతే తండ్రి ఈ అమ్మాయి లవ్ చేసిందో, నువ్వు వ్యతిరేకించు, కానీ అట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ హర్ డిసిజన్ ఆల్సో. చనిపోవడం ఎవరైనా ఎప్పుడైనా చనిపోతారండి, దానికి పెద్దగా అంటే చాలా అంటే మానవుడు ఎప్పుడైతే అంటే పుట్టుక ఎప్పుడైతే ఉందో మరణం ఆల్రెడీ ఉన్నదన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అందులో ప్రేమికులు ప్రేమించిన వ్యక్తిని చేసుకోవాలి, చేసిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు అన్న ఒక భావనకు వచ్చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఒక డిసిషన్ మేకింగ్లో ఉంటారు. ఎందుకంటే అన్ని కోణాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న భావ ఉద్రేకమైన సంభాషణలు కానివ్వండి, లేకుంటే వాళ్ళని దహించవేసే అనేక అంశాలు వాళ్ళని నెట్టి పాడేస్తుంటాయి. వాటిని అన్నిటికీ తట్టుకుంటూ ముందటికి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అందులో ఇప్పుడు పరువు హత్యలు అన్నది ఒక కాన్సెప్ట్ని తీసుకుంటే, ఇప్పుడు క్రూరత్వమైన హృదయంతో ఒక కుటుంబ సభ్యులు రావాలా ఈ అంశాల పట్ల. వివాహం అనేది ఒక బంధం, అది అనుకోకుండా ఏర్పడే బంధాలే ప్రేమ బంధాలు. ఈవెన్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ ఆల్సో
అనుకోకుండా వచ్చిన బంధాలే. అవేం తెలుసుకొని బాగా పరిచయం ఉండి ఏదో అట్లా అయిపోయిన బంధాలు కాదు. అవి కూడా అనుకోకుండా వచ్చిన బంధాలే. కాబట్టి ఆ అనుకోకుండా వచ్చిన బంధాలనైనా ప్రేమ వివాహ బంధాలు కూడా అనుకోకుండా ఒక హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమ అన్న కాన్సెప్ట్‌ని తీసుకొని వెళ్తున్న డిఫరెంట్ అంశాలు. ఇవి 2 కూడా అరేంజ్ అండ్ ఇంటర్ కాస్ట్ అయినా, లవ్ మ్యారేజ్ ఏవైనా అనుకోండి. 2 కోణాలలో మనం చూసినట్టయితే, ఇప్పుడు తండ్రి తెచ్చిన సంబంధాన్ని మనం చూసి పెళ్లి చేసుకుంటే మంచిగున్నదా అంటే అట్లా కూడా అంటే అవసరం లేదు. సో, ఆ కోణంలో అంటే చూసిన సక్సెస్ రేట్ గురించి. సక్సెస్ రేట్ గురించి. సో, వై ఫాదర్ ఆర్ పేరెంట్స్ అగెయిన్స్ ద పాలిసీ ఆఫ్ లవ్ మ్యారేజ్ అన్నది ఒక అంశం తీసుకున్నట్టయితే, వాళ్ళు అంటే మమ్మల్ని ఏదో విలువ తక్కువ చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ కులాంతర వివాహం అన్నది తీసుకొచ్చిండ్రు. అది ఇప్పటిది కూడా కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా, రాజుల కాలం నుంచి చేసుకోండి, ఎన్నో అసలు యుగాల ఎన్నో నుంచి కూడా రాజ్యాలు ఉంది. కూడా కూలిపోయినాయి. సో, ఆ అబ్బాయి ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కులం అనేది మనకు పక్కకు పోతుంది. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్కి వాల్యూ వెన్ యూ ఆర్ గివింగ్, దట్ ఈస్ వాట్ ద ఎడ్యుకేషన్ సిస్టమే అది కదా. మనం ఎందుకు బాగా చదువుకోమంటున్నామో లోక జ్ఞానం తెలుసుకోవడానికే ఎడ్యుకేషన్ సిస్టమ్ని. అబ్బాయి బాగా చదువుకున్నాడు కదా, పని చేస్తున్నాడు, ఇన్కమ్ సోర్స్ ఉంది. ఈ అమ్మాయి కూడా అంత ఎడ్యుకేషన్ ఉంది. ఇద్దరు కష్టపడి పని చేసుకుంటే మనం బతుకు తెరువు ఉంటుంది అన్న ఆలోచనతోని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దానికి వీళ్ళ పేరెంట్స్ వ్యతిరేకించారు. ఆయన కోణంలో మానవ విలువలు అన్నది ఉన్నదా లేదా అనే అంశము మనం తీసుకుంటే, ఒక క్రూరత్వమైన వాడు నా బిడ్డని చేసుకోవడం ఏంది అసలు అన్నప్పుడు ఇక్కడ 2 అంశాలు. ఒకటి సామాజిక అంశం కింద మనం తీసుకుంటే అది నెగ్గదు. సామాజిక అంశం కాదు, కుటుంబం కూడా కాదు, విలువ అది ఆయనని డిఫేమ్ చేయడానికి, ఆయన పరువు తీసేసి ఈమె పెళ్లి చేసుకుంటుందన్న అహంభావంతో తీసుకున్న నిర్ణయంలో ఇది ఇక్కడ దెబ్బ కొట్టింది. అదర్వైజ్ హీ వుడ్ హ్యావ్ నాట్ డైడ్. ఆయన చనిపోయేటోడు కాదు. పరువు, ప్రతిష్ట, ఆయన హోదా, ఒక రిచ్ పర్సన్ కింద ఆయనకున్న కోట్లాది రూపాయలలో ఆ అబ్బాయి విలువ అన్నది తక్కువ చేసి మాట్లాడిండు అతను. ఒక బిడ్డ ప్రేమించిన వ్యక్తి తక్కువ డబ్బులు ఇవాళ ఈ స్టోరీ ఈ రోజు కాదు, చాలా కాలాల అసలు ఏ స్టోరీ తీసినా మీకు ఒక పేదరికంలో ఉన్న అబ్బాయి అయినా, ఒక అమ్మాయి ఉండొచ్చు, ఒక ధనిక అమ్మాయి ఉండొచ్చు, పేద అబ్బాయి ఉండొచ్చు. ఈదర్ ద వే క్రాస్ చెక్లో వాళ్ళకి కుదిరితే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఆయన ఎదగనివ్వాలి అన్న ఆకాంక్ష కంటే వాడిని దహించేసి అతన్ని చంపేస్తే నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా సుభాషిణి గారు, ఏ తండ్రి కూడా తన బిడ్డను, తన కూతుర్ని వైధవ్యంతో ఉండేలాగా కోరుకోడు, అలా చూద్దామని కూడా చూడలేడు కదా. మరి ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ రాక్షసత్వం ఎందుకు వస్తుంటారు తండ్రులలో కానీ, మనుషుల్లో కానీ, మగాళ్ళలో కానీ? అయితే అక్కడ మీకు తండ్రి స్థానంలో ఉండి చూస్తే అది నేరారోపణ కింద అతను గమనించిన పద్ధతి. ఎందుకంటే అతను 10 మందితోని హోదాలో, అంటే డబ్బున్న హోదాలో తిరిగిన వ్యక్తి కాబట్టి విలువ, మానవ విలువ కోణంలో ఎప్పుడు ఆలోచించాడు. ఆయన కద్దర్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఆయనకు ఎంతోమంది మర్యాద ఇస్తున్నారు, నేను ఆ సమాజంలోనే బతుకుతున్నా, నా పర్వంతా తీసేసింది నా బిడ్డ, నేను 10 మంది లీడర్ల దగ్గర ఉన్న 10 మంది ఒక ఉత్తమమైన హోదా అనే ఏదో కిరీటం పెట్టుకున్నట్టుగా మాట్లాడిన పదాలు మనం చూడొచ్చు అతను మాట్లాడేది. సో ఆ కోణంలో ఆయనకు విలువ అన్నది తక్కువ చేసిండు, మానవత్వం ఆలోచన అనేది చాలా తక్కువగా వెళ్ళింది. ఎందుకంటే ఆ అబ్బాయిని అతని ఎడ్యుకేషన్ చూడాలి, నీ బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, 10 మందిలో అమ్మాయిని విలువిస్తున్నాడు, ఆ కోణంలో చూస్తే ఇతను ఇలా చేసే వ్యక్తి కాదు. ఆ కోణంలో చూడకుండా ఆయనకున్న డబ్బు అహంకారం అన్నది ఎక్కువ వచ్చి 1 కోటి రూపాయలతోని ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఉన్న వ్యక్తితోని సుపారీ ఇచ్చి 8 మందిని ఇన్వాల్వ్మెంట్ చేసి, ఇంకొకటి వాళ్ళ బ్రదరు తండ్రి యొక్క తమ్ముడైనా అన్నైనా కానీ అతని ఇన్వాల్వ్మెంట్, అంత కక్ష సాధింపు చర్య తీసుకుంటే అతని లైఫ్ ఏమవుతుందని ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదే. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు జస్ట్ ఒక 5-10 మినిట్స్, ఒక 1 అవర్ తనకు అనుకున్న గురువులు, తనకు అనుకున్న టీచర్లు, కాలేజ్లో టీచర్లు కానీ ఎవరైనా కానీ ఒక 10 నిమిషాలు వాళ్ళ గురించి ఆలోచించి ఒక స్టెప్ కనుక తక్కువ తీసుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకునే వ్యక్తులు కాదు. కానీ అందరికీ అన్ని సందర్భాల్లో మీరు చెప్పిన టెక్నిక్ ఉపయోగపడుతుంటారా? 100% ఉపయోగపడుతుంది.
మీకు వెస్ట్రన్ కల్చర్లో ఎందుకు ఇన్ని సమస్యలు అది లేకుండా పోయినాయి అనుకుంటున్నారు? కోర్టు అంటే పోలీసులు అంటే వెస్ట్రన్ కల్చర్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లల్లో భయము భక్తి అన్నది ఎక్కువ. భయం అంటే ఎట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ నాట్ గో టు ద పోలీస్ స్టేషన్, కాంప్రమైజ్ కాండి, లేకుంటే ఇంకేదైనా చేసుకోండి, ఏదన్నా కానీ. కానీ కోర్టు, పోలీస్ స్టేషన్లు, జైలు అసలు ఎక్కాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఒక్క స్టెప్ కూడా మీకు ఉమ్ముంచితే కూడా నాకు అక్కడ ఒక పెనాల్టీ పడుతుందని అతని ఆలోచనలో ఉన్నప్పుడు ఎంత భయంతో ఒక గవర్నమెంట్ని వాళ్ళు ధిక్కరించకుండా గవర్నమెంట్ని వాళ్ళు గౌరవిస్తున్నారంటే వీ షుడ్ థింక్ వాట్ వీఆర్ లూజింగ్. ఓకే, మన పరిస్థితి మనకున్న ఈ అన్ని విషయాలలో మన అవగాహన అన్నది ఎంత స్థాయిలలో ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఒక ప్లాస్టిక్ కవర్ కూడా రోడ్డు మీద పడేయకుండా కరెక్ట్గా నీట్గా వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. ఎందుకు? రూల్ అక్కడ. ఓకే, ఆ రూల్స్లలో మనము ఏ విధంగా ఫిట్ అవుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యత. ఓకే. ఇప్పుడు మరి మారుతిరావు గారు చట్టాన్ని చేతిలో తీసుకున్నందుకు దక్కిన ఫలమా, లేకపోతే చట్టం చేతిలోకి ఆయన వెళ్ళిపోయారు కాబట్టి దక్కిన ఫలమా పనిష్మెంట్ అనేది? ఆయన ఆలోచన విధానంలో ఒక క్రైమ్, ఇంటెన్షనల్లీ క్రైమ్ అంటారు. క్రైమ్ ఉద్దేశపూర్వకంగా హత్య చేసిండు అతను. ఇక్కడ క్రైమ్ని ఏ విధంగా, అఫెన్స్ని ఏ విధంగా చూస్తామంటే అన్ని పనులు అఫెన్స్ కావండి. బిడ్డ తల్లిని కొడుతుంది, కొడుకు అన్న చెల్లెలు చిన్నగా ఉన్నప్పుడు మనం కొట్టుకున్నప్పుడు అది క్రైమ్ కింద తీసుకోరు. కాబట్టి ఇంటెన్షనల్గా వాళ్ళని హత్య అంటే చంపడము, అంటే వాళ్ళని బాధించడము, క్రూరంగా వాళ్ళని హింసించడమే దాని మీద వచ్చినప్పుడు క్రైమ్ సంభవిస్తుంది. సో అక్కడ మానవత్వాన్ని మర్చిపోయి సమాజ శ్రేయస్సును కూడా మర్చిపోయి అహం అంటే డబ్బు అహంకారంతో చూసిండు కాబట్టి అతను ఈ నిర్ణయం అన్నది ఎంత పైసమైనా పర్వాలేదు వాడు సావాలి. దానికి అతని తమ్ముడు కూడా తోడైపోయాడు. ఒకవేళ తమ్ముడు అన్న వద్దు, నేను చూసినానండి, నేను పర్టికులర్గా ఒక ఫ్యామిలీలో 2-3 అన్నదమ్ములు ఉన్న చోట అబ్బాయికి ఏం క్వాలిఫైడ్ అంత కాదు, ఆయన అమ్మాయి నేను వాడు లేనిది నేను బతకలేను అన్న ఆ డిసిషన్ తీసుకొని అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు చేసుకొని ఇమ్మడే తమ్ముడు ఏమన్నాడు, అన్న అంతా పోలీస్ స్టేషన్ పోతుంది, అదంతా కోర్టు వ్యవహారము, మనకు వద్దు ఇవన్నీ, మనం బలైపోతాము, మళ్ళీ నువ్వు కోర్టుకు తిరిగి నువ్వు జైలుకు పోయి నేను జైలుకు పోయి ఇవన్నీ మన కుటుంబాలు అన్నీ రోడ్డును పడతాయి, మనం అలాంటి స్థితిలను చేసుకోవద్దు అని ఒక డైరెక్షన్ ఇచ్చాను. నేను నా కళ్ళతో చూసిన. పోలీస్ స్టేషన్లో కూర్చున్నాము, నేను కూడా నన్ను పిలిచిండ్రు. అంటే ఇది కోర్స్ కూడా చేశారు కదా, ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ది. సో అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీస్లో ఉన్న ఒక డిస్ప్యూట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది కూర్చొని ఒక ఎక్స్పర్ట్తోని మీరు రెజల్యూషన్ చేసుకోవాలి, సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు పోలీస్ స్టేషన్కి వచ్చిరు కాబట్టి ఒక తమ్ముడు ఒక అన్నకు ఒక అడ్వైస్ ఇచ్చిండు, అన్న వద్దు మన పరిధి కాదు. సో అదంతా అయిపోయిన తర్వాత 1-2 years అమ్మాయి కాపురం ఉన్న తర్వాత షీ ఫౌండ్ దట్ ఇక్కడ ఎలిజిబిలిటీ నాకేం లేదు, నాకు నువ్వు వద్దు అని అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తనంతటికి తాను వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమైంది, 2 సంవత్సరాలు ఆగితే ఆ అమ్మాయి ఇప్పుడు ఫాదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది. సో ఇక్కడ ఈ స్టోరీలో ఒక డైరెక్షన్, ఒక పర్సన్ చెప్పే వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. ఒక సుపారీని మాట్లాడినప్పుడు ఇప్పుడు మనకు టెర్రరిజం, వి బ్యాన్ ద టెర్రరిజం కదా, ఒక ఆ టెర్రరిజం పర్సన్ని నువ్వు తెచ్చినావనంటే అక్కడ పోలీసు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. అరే ఒక 1600 పేజీల ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ప్రతి అంశాన్ని కులంకుశంగా రాసి దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అన్ని విషయాలు అతకాలని లేదండి, కానీ ఇందులో ప్రతి విషయానికి ఒక ఇంటర్లింక్డ్ డాక్యుమెంటేషన్ చాలా విధాలుగా, ప్రైమరీ డాక్యుమెంటేషన్, సెకండరీ డాక్యుమెంటేషన్ చాలా విధాలుగా, మన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా, మళ్ళీ దీనికి కావాల్సిన అంటే సైబర్ దాంట్లో ఏమన్నా ఫోన్స్ కానీ ట్రాపింగ్ కానీ ఏం చేసిండ్రు, ఎట్లా వీళ్ళు రెక్కి వేసి దాన్ని పట్టుకున్నారు ఏంటిది, ఆ అంశాలన్నీ కూడా చాలా విధాలుగా ఒక స్కోప్ ఉండి చేసాను. అందులో ఇంకొకటి ఏంటంటే ఈవెన్ పీపీ గారు కూడా దేనికి తలొగ్గకుండా తను వాదించే విధానంలో కూడా వీ కెన్ సీ ద బెటర్ ఆఫ్ ద బెటర్ రిజల్ట్.
సో ఇక్కడ ఏంటి ఈ అంత సినారియోలో మనం చూసినప్పుడు ఇక్కడ మానవ బంధాలు, మానవ సంబంధాలు, మానవ విలువలు, అసలు బ్రతుకు తెరువు ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఎవరు ఆలోచించలేదు. 8 మందికి 8 మంది కుటుంబాలు. ఇప్పుడు ఫస్ట్ A1 తండ్రి, అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోయిండు. భార్య అనాథ అయిపోయిందా? భార్యకి భర్త లేకుండా సమాజంలో మీ ఆయన్ని వాళ్ళ ఆయనని చంపిండు, వాళ్ళ ఆయన చంపాడు. ఇప్పుడు ఇద్దరు భర్తలు లేకుండా ఉన్నారా? బిడ్డ కూడా ఉంది. సో వాళ్ళు ఇద్దరు వదిలిపెట్టంగా 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. 8 మెంబర్స్ తమ్ముడికి డెత్ సెంటెన్స్ వచ్చింది. ఆయన డెత్ అంటే ఉరికంబం ఎక్కినట్టే కదా. ఇప్పుడు ఉరికంబం ఎక్కుతుంటే మరి చూస్తూ ఒక మనిషిని బలియాడు. లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉందండి. డెత్ సెంటెన్స్ వచ్చిందండి ఒక్కరికే, A2కి. తక్కిన వాళ్ళకంతా కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళినా, మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా, ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ ద లైఫ్ ఇంప్రిజన్మెంట్ కదా. అంటే జీవితకాలం వరకు నువ్వు జైలు ఉండాలి కదా. సాధించింది ఏంటి? అసలు ప్రజలకు ఏంటంటే మన చట్టాలు కన్విక్షన్ రేట్ చాలా హైగా ఉంటుంది. చాలా అంటే మనం ఫారెన్లోనే కాదు, వెస్ట్రన్ కంట్రీస్లో, భారతదేశం తర్వాత వేరే దేశాలలో కన్విక్షన్ ఉన్నది కాబట్టి భయం అన్నది. మన దగ్గర కూడా కన్విక్షన్ ఉంది, కాకపోతే అది ప్రజలకి తీవ్ర స్థాయిలలో వెళ్ళలేదు. ఒక ఎయిడ్స్ ఎట్లయితే పాకిపోయి అవేర్నెస్ వచ్చిందో, ఒక జైల్ సిస్టమ్ కూడా ఒక వ్యక్తి హత్య చేసినా, ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేసినా, లేకుంటే ఏ విధంగా కూడా ఒక క్రైమ్ చేస్తే అతనికి పనిష్మెంట్ ఉన్నది అన్నది ఎట్లయినా చేసి తప్పించుకోవచ్చు. మన అడ్వకేట్ బాగా వాదిస్తారులే అన్న, ఇంత పెద్ద అడ్వకేట్ని పెట్టుకుంటే అంత బాగా వాదిస్తారు అన్నది ఉంటుంది. అది తప్పది. అప్పట్లో ఏదో నడిచింది, 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అట్లా నడిపిన కావచ్చు. కానీ ఇప్పుడున్న సిస్టంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద రికార్డ్, ట్రాన్స్పరెన్సీ ఉంది. జ్యుడిషియరీ అంత తొందరగా మీకు అంటే ఏదో అయ్యే అవకాశాలు ఏం లేవు. సో ఇక్కడ మనము మాట్లాడుకునే సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా మానవత్వాన్ని ఉల్లంఘించిన ప్రయత్నం అన్నది జరిగింది. చట్టాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ, చట్ట వ్యతిరేక విధానాలు పాటిస్తూ, మానవ సంబంధాలకు పూర్తి స్థాయిలో నశింపజేసి మేమే గొప్ప వాళ్ళము, మరే చంపేసినాం మస్తుగా అయిపోయింది అని వాళ్ళు ఒక మనసులో ఆనందపడ్డారు తప్ప దాని కాన్సిక్వెన్సెస్ అనేది చూడలేదు. అది చాలా తప్పది. ఒక క్రైమ్ చేసేటప్పుడు కాన్సిక్వెన్సెస్ని ఎవరో నాయకులు నన్ను బయటికి తీసేస్తారనుకొని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా నాకు వచ్చేసి చేస్తారనుకుంటే అది తప్పది. అది ఏ కోణంలో చూసినా, ఎంత పెద్ద లీడర్స్ అయినా చట్టం ముందు ఈరోజు అన్ని పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా కానీ ఎవరిని వదిలిపెడతారు. కానీ అడ్వకేట్ గారు, ఇప్పుడు కొంతమందికి సినిమాలు చూస్తున్నాం, మీరు నేను మన అందరం సినిమాలు చూస్తున్నాం, అందులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. సో ఫైనల్గా మళ్ళీ అక్కడ చట్టం చేతిలోకి వెళ్ళిపోవడం, శిక్ష అనుభవించడం చూస్తున్నాం. మిగతా కొంతమంది కొన్ని సంఘటనలు కూడా మనం వాళ్ళకి జైలు శిక్ష పడిందట వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇంత అవగాహన కలిగి ఉండి కూడా మరి ఆ స్పృహ లేకుండా ఆ సమయంలో రాక్షసులుగా వాళ్ళని నరకడం, చంపేయడం, లేకపోతే దారుణంగా ఇట్లా వాళ్ళని హననం చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే సినిమా ఇంపాక్ట్ వీళ్ళ మీద లేదా, లేదా కోర్టులు ఉన్నాయి శిక్షిస్తాయి అన్న ఇంపాక్ట్ వీళ్ళ మీద లేదా? సినిమాలో హీరోయిజాన్ని అంటే హీరో విలన్ క్యారెక్టర్ అయిపోతున్నారని వీళ్ళు అనుకోరు. సినిమాకి వచ్చేసి సినిమాలో చూసినట్టుగా వాళ్ళు ఒక డిజైనింగ్ చేసుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి దే బికమ్ అక్కడేమో సినిమాలో విలనే నీకు చంపుతాడు, హీరో ఎక్కువ చంపాడు, విలన్ని హీరో చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ నిజ జీవితంకి వచ్చేసరికి ఇతని హీరోగా ఫీల్ అవుతాడు. దీంట్లోకి 100% డిఫరెన్స్ ఉంటుంది. సో హీరోగా ఫీల్ అయినప్పుడు, విలన్ క్యారెక్టర్ హీరోగా ఫీల్ అయిపోయినప్పుడు నీకు ఏమవుతుంది? యు ఆర్ ఇన్ టచ్ విత్ క్రిమినల్స్. క్రిమినల్కి అరే కరో బై జాకే కరింగే బై కైసా బి కరింగే ఉస్కో జాన్ దే అట్లా అని, అంటే ఒక వర్డ్స్ కానీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉండదు. ఒక వాళ్ళ మీద ఆధిపత్య పోరుతోని ఇతను ఏం చెప్తే ఇతను పైసలు ఇస్తున్నారు, సో ఐఎమ్ గెటింగ్ సంథింగ్ బెనిఫిటెడ్. సో అప్పుడు మనం ఏమవుతుంది, ఇతనికి ఏం ఆన్సర్ కావాలో అతను ఆ ఆన్సర్ మాత్రమే ఇస్తాడు. సో మానవత్వం గురించి అన్న పోనీ అన్న ఎందుకు వాళ్ళని చంపుతావు అని అంటే ఈ 50,000 1,00,000 రూపాయలు ఈడిపోతాయి. అక్కడికి వచ్చే ₹1,00,00,000 వాడేందుకు పోగొట్టుకుంటాడు? ఓ జో బోలా
ఆయన ఏం చెప్తే నేను అది చేసేస్తే అయిపోతుంది కదా, నా చేతిలో చిటికెన పని అది, నేను చేస్తాను కదా అని అతను అనుకుంటాడు. సో మాట్లాడే వ్యక్తి అప్రోచింగ్ ఎవరిని అవుతుండు, ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన పనిని అయితే. అదే ఒక కులంలో పెద్ద వ్యక్తి కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలోనే పెద్ద వ్యక్తిని తీసుకుంటే, అన్న వదిలిపెట్టు, ఇప్పుడు అంతా వ్యవస్థలో బాగలేదు, మంచిగా చేసుకుందాము, అమ్మాయిని నచ్చ చెప్దాము, ఎప్పుడైనా మన దారిలోకి వచ్చినప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడు ఈ హత్యలు వద్దు, అందరం ఇరికిపోతామని ఎవరో ఒకరు సలహా ఇస్తారు. యూ గో టు ఎప్పుడైనా కౌన్సిలింగ్ మెథడ్ ఏమన్నా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, లవ్ మ్యారేజ్, కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ ఏదైనా మీకు బాగా అంటే నిన్ను దహించి వేసే ఒక సమస్య వచ్చినప్పుడు యూ షుడ్ గో టు కౌన్సిలింగ్. ఓకే. ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూచనలు సలహాలు తీసుకుంటే అక్కడ నీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. నిన్ను నువ్వు క్రైమ్ స్టేజ్కి అప్రోచింగ్ అవుతున్నావు అంటే మానవ విలువల సంబంధాలు అన్నీ కట్ ఆఫ్ చేసుకుంటా, నిన్ను ఈ సమాజం నుంచి కట్ ఆఫ్ చేసుకుంటూ నువ్వు వెళ్తున్నావు. దానివల్ల నీకు పరిష్కారం ఏం రాదు. కులం మతంతో ఈరోజు ఈ కులం అని పుట్టలేదండి, ఎవరు ఈ మతం అని పుట్టలేదు. నువ్వు పెళ్ళి చేసుకున్నందుకు నీకు నేచురల్ ప్రాసెస్లో పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళని కూడా ఇప్పుడు ఈ స్థితిగతులల్లో అంటే ఈ మోడర్నైజేషన్లా కులంతోనే నువ్వు ఒక వ్యక్తిని చూస్తున్నావు అని అంటే ఇంకెంత. మనము ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం అదే చూసిండ్రు, ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే చూస్తున్నారంటే మనం ఏ కోణంలో చూడవలసి వస్తుంది సమాజాన్ని. మన మార్పులు అన్నీ ఇలా దానం చేయండి, ఆ దానం చేయండి, ఈ గొప్పతనం అయిపోతుంది అని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. స్టేజ్ మీద ఎక్కి చాలా విధాలుగా స్పీచెస్ ఉంటాయి. కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అయినా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయినా, ఇట్ ఈస్ ఎ హెల్తీ ఎన్విరాన్మెంట్, ఒక కుటుంబాన్ని హెల్తీ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసే ప్రాసెసే కానీ నీ కుటుంబాన్ని నాశనం చేసే ప్రాసెస్ కాదు. అదొక్కటి అందరూ అంటే గుర్తుపెట్టుకోవాలి. కులాంతర వివాహాలు చేసుకోండి అనేవాళ్ళు కొంతమంది, చేసుకోవద్దు అని కొంతమంది అంటున్నారు. అక్కడ ప్రభుత్వమే బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఈ చంపుకోవడం వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా, మరి మంచిదైతేనే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా. నగదు పారితోషికం కూడా ఇస్తుంది. నగదు ఏదైనా మ్యారేజెస్కి కానీ, లోన్స్ కానీ, శాంక్షనింగ్ కానీ అన్నీ కూడా చేస్తున్నారు. బట్ అంత ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏవి తీసుకోలేదు. తల్లిదండ్రులకు దగ్గర ఉండడం చేత నా ముందే వీళ్ళు అహంకారంగా తిరుగుతుండ్రు అన్న ఒక కసితోని ఆ బంధాలన్నీ కూడా సపరేషన్ చేసేసింది. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహము మానవ హితం కోసమే, ప్రజల హితం కోసం అన్న ఆ కోణంలో ఎక్కడ కూడా ఆలోచించలేదు. రైట్. అది చాలా దెబ్బతిన్నది. ప్లస్ వీళ్ళు పిల్లల్ని డెవలప్మెంట్ చేసేటప్పుడు నీకు నచ్చని వ్యవహారాలు వాళ్ళ మీద పెడుతుంటే ఆ విషయాల పట్లనే వెళ్ళిపోతారు, ఆ దాంట్లోనే వెళ్ళిపోతుంటారు. దే విల్ నాట్ కమ్ అవుట్. నేను ఒక ఉదాహరణకి జస్ట్ 2 మినిట్స్లో చెప్తాను. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ, అసలు వాళ్ళకి టచ్ లేదండి. అసలు టచ్ అంటే కాలేజ్లో అసలు ఏ టచ్ లేదు. అలాంటిది టచ్ లేని సమయంలో ఆ అమ్మాయి ఏదో నోట్స్, ఆ క్లాస్లో అబ్బాయి కాబట్టి ఏదో నోట్స్ మార్పిడి జరుగుతుంటే ఎవరో చూసి తండ్రికి చెప్పిండు ఏమో చేస్తున్నది అని. ఆ తండ్రి ఇంటికి వచ్చి అసభ్యకరమైన పదజాలాలతో, లా పదాలతోని ఏం చేస్తున్నావే కాలేజ్లో అని అమ్మాయిని ఏజ్ చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ 1st, 2nd ఇయర్ వరకు పిల్లల మనసు చాలా ఇట్లా ఒక కోణంలో ఉండిపోతుంది. మీరు ఇంట్లో కానీ బయట ఎవరన్నా దూషించిండ్రా, దే విల్ నాట్ లిసన్. ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. అది 16, 17, 18 ఏజ్ వస్తుంది అని అంటే వాళ్ళకి ఇండిపెండెన్సీ ఏజ్. అది వాళ్ళు అంటే న్యాచురల్ ప్రాసెస్. అది మన దేహానికి ఆ శక్తి, మనము ఇండిపెండెంట్గా ఉండే శక్తి మనకు దేహానికే ఉంది. తండ్రి ఆ అమ్మాయిని దూషించే పదాలను చూసి ఆ అమ్మాయి రియల్లీ చాలా షేమ్గా ఫీల్ అయిపోయి ఆ అబ్బాయిని లవ్ చేసేసింది. లవ్ చేసి ఇమీడియట్గా 18 క్రాస్ అయినాయి, పెళ్ళి చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు బల్ల గుద్ది వాళ్ళ నాన్నని పిలిచి వీళ్ళతోని నాకు ప్రాణహాని ఉంది అని బల్ల గుద్ది చెప్పింది. నన్ను ఇంత పచ్చి చెడ్డ మాటలు తిట్టిండ్రండి, నాకు ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఆ ఫీలింగ్, ఆ కళ్ళల్లో ఆ ఏడుపు పెట్టుకొని నన్ను ఇంత మాట ఒంటరిగా ఉన్న నన్ను నా తండ్రి తిడితే ఎట్లా బతుకుతారండి ఆడపిల్ల.
నాకొద్దు నా తండ్రి అని పక్కకు పడేసి ఆ అబ్బాయి చేయి పట్టుకొని మొన్న ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years మొన్న నాకు ఫోన్ చేసిన ఆమె ఫోన్ చేసి మా బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడండి, పలానా కాలేజ్లో చేస్తున్నారు, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఉన్నాయి, మా తండ్రిని నేను చూసుకుంటున్నా, మా తల్లిని కూడా నేను చూసుకుంటున్నా, కాస్ట్తో సంబంధం లేదండి. అప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు అంత వ్యతిరేకించిన అమ్మాయి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఐఎమ్ సీయింగ్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ హిస్ ఫాదర్. మంచిగా పలకరింపులు, ఇంటికి రావడం వెళ్ళడము. ఓకేనండి. అంటే మీరు చూడండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో కాస్ట్ సిస్టమ్ పిల్లల పైన రాదు. ప్రేమ అక్కడ మానవ విలువలు కదా మీరు అనేది, మానవ విలువలు పెరిగేదే అక్కడ. ఇక్కడ ఎక్కడైతే ఈ అమృతరావు గారు చేసిండ్రో ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే టుమారో ఒక సక్సెస్ఫుల్ కపుల్ అయ్యి ఉండేవారు. లవ్ మ్యారేజ్లో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, పబ్లిక్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఒక మా దాంట్లోనైతే ఒక 2 మ్యారేజెస్ కూడా లవ్ మ్యారేజెసే, పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేదు. మా ఫాదర్ లవ్ మ్యారేజే, మా ఇంట్లో 2 లవ్ మ్యారేజే అయినా మా ఫాదర్ యాక్సెప్టెన్స్ లేకుండా. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా రిసీవింగ్ చేసుకోకపోవచ్చు. నేను ఇప్పుడు విభేదాలు చేస్తాను. మీరు చేసుకున్నారు, ఇంకోళ్ళని ఎందుకు చేసుకొనియారు? యూ షుడ్ యాక్సెప్ట్ కదా. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుగుతున్నారు, నువ్వు ఇండిపెండెంట్గా స్వతహాగా మనకు ఆ శక్తిని ఇచ్చిండు. మన డెవలప్మెంట్, మన రక్షణ, మన పర్సనాలిటీ వెల్ఫేర్ అంతా కూడా మనం చేసుకునే శక్తి సామర్థ్యం ఉంది. తల్లిదండ్రులు ఎంతసేపు వాళ్ళ సైడే ఉండాలి, వాళ్ళే నడవాలి అని అన్నీ చూస్తుంటే కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. అవునండి. అన్నీ వాళ్ళు చెప్పినట్లుగా నడవాలి అని అంటే వాళ్ళు నడవలేరు. ఇట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్ అది. ఓకేనండి. ఇక మరి చివరిగా ఈ తీర్పు ఎంతమందికి కనువిప్పుగా ఉంది, ఎంతమంది మారే అవకాశం ఉంది, ఎంతమందిలో పరివర్తన తీసుకొచ్చే విధంగా ఉంది, అంటే మనం ఆ కేసుకు తీర్పుని ఎలా అన్వయించుకోవాలంటారు మన లైఫ్కి? డెఫినెట్గా అది మనకు ఒక జడ్జ్మెంట్ కాబట్టి అది ఒక పర్సన్ మీద గొడ్డలి పెట్టు లాంటిది. నా మెడ మీద కత్తి పెడితే ఆ షార్ప్గా 1 కిలో 2 కిలోలు ఉంటాయి కత్తులు, ఎప్పుడు కూడా బరువు పెట్టగానే నరికేస్తుంది అది. అందరూ అనుకుంటాడు ఏదో ఏ కత్తి పెడితే అది నరకదు, అది మెడ మీద దానికి ఒక బరువు అదంతా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్స్ ఎప్పుడు కూడా మన మెడ మీద కత్తి లాంటి సాము లాంటిది, అది చాలా లైట్గా తీసుకోవద్దు, జోక్గా తీసుకోవద్దు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్. ఈ శరీరము, ఈ స్కిన్తో డీల్ చేస్తున్నాం మనం, దాన్ని చాలా విలువ కట్టాలి. ఆ విలువైన సమయము, విలువైన మనిషికి మనం ఇచ్చే ఎంత విలువ అన్నది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అట్లీస్ట్ ఇంతవరకు మీరు ఇలాంటి జడ్జిమెంట్స్ ఎక్కువ చూడలేదు. అవునండి. కానీ మీరు నిర్భయ దాంట్లో మీకు అప్పుడు జడ్జిమెంట్స్ వచ్చినాయి, దాంట్లో కూడా ఉరిశిక్షలు పడ్డాయి. అంటే కోర్టు ఏం చేస్తుంది అన్నది మీకు తెలియాలి. తెలిస్తేనే కానీ దాని విలువ అనేది కొద్దిగా పెరుగుతుంటుంది. ఒక్కసారి పబ్లిక్ అంతా తెలుసుకోమంటే తెలుసుకోలేరు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. మన అందరికి కూడా ఎగ్జాంపుల్. మనం ఉదాహరణ, నేను ఒక క్రైమ్ గురించి నేను ఆలోచించాలంటే నాకు భయం రావాలి, నా లైఫ్ మొత్తం జైల్లోనే మగ్గుతుంది, నేను ఇంకా బయట సూర్యుడిని చూడలేను, జైల్లో ఏ సూర్యుడు కనబడితే నాకు అదే సూర్యుడు అంతే. కానీ బయట జీవితాన్ని గడపాలి, సమాజంలో ఉండాలి, మానవ విలువలతో ఉండాలి, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే క్రైమ్ గురించి ఆలోచించద్దు. మనుషుల యొక్క మానవత్వంతో వాళ్ళ ఒక రక్షణార్థనకై, వాళ్ళ మంచితనం గురించి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడే ఆ ఆలోచన కలిగించుకుంటే చట్టాన్ని వ్యతిరేకం చెయ్యొద్దు, వ్యతిరేక విధానాలు తలపెట్టద్దు అని ఈ యొక్క ఎగ్జాంపుల్, ఈ జడ్జిమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక కనువిప్పు కలుగుతుందని డెఫినెట్గా ఒక ఆలోచన ఉంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి డాక్టర్ సుభాషిణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సుభాషిణి గారు వీరు అడ్వకేట్గా ఉన్నారు, అదేవిధంగా మరి సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. మరి కొన్ని కేసులకు సంబంధించిన తీర్పులు అనేవి మనం శిరోధార్యంగా తీసుకోవాల్సింది, వాటిని స్మృతిగా తీసుకొని భవిష్యత్తులో ఈ తప్పులు చేస్తే ఈ విధంగా శిక్షలు పడతాయి అన్న విధానాన్ని అలవర్చుకోవాలి. అదేవిధంగా తప్పుడు
ప్రవర్తనను పక్కన పెట్టి సత్ప్రవర్తన మాత్రమే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క పౌరుడు వెళ్తే సో ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క సమాజం మొత్తం అందరం కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నరకడాలు లేకపోతే చంపుకోవడాలు ఇవన్నీ లేకుండా ఉండేలాగా మరి ఒక సమాజం కూడా ఏర్పడాలి. ఆ ఏర్పడే సమాజానికి న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేస్తోంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఆంధ్రప్రభ